మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ డైరెక్టర్గా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆపద్ బాంధవుడు, ప్రజానాయకుడు, జనసేనాని, నా ప్రాణ సమానమైన జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు పార్టీ ఆవిర్భావం నుండి భుజం తట్టి ముందుకు నడుపుతూ అన్ని విధాలుగా సహకరించి నాకు ఈ అవకాశం కల్పించిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అన్న గారికి, అదేవిధంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నా వెంట నడిచిన, నా నాయకత్వాన్ని బలపరుస్తూ నాకు అన్ని విధాలుగా సహకరించి నాతో నడిచిన, పార్టీ బలోపేతం కోసం పనిచేసిన జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ బాధ్యత అప్పజెప్పినందుకు చాలా క్రమశిక్షణగా పార్టీ భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా ప్రభుత్వానికి వన్నె తెచ్చేలాగా ఈ బాధ్యత నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జన సైనికులందరికీ ఒకటే చెప్తున్నా, సహనం, ఓర్పు ఉంటే పార్టీ కోసం నిజాయితీగా, నిబద్ధతగా పనిచేస్తే దానికి ఉదాహరణ ఈ పదవి. సామాన్య కుటుంబంలో పుట్టిన నన్ను రాష్ట్ర స్థాయి పదవికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించి ఒక మైనార్టీ ముస్లిం వర్గానికి చెందిన యువ నాయకుడిని నాకు ఇలా ఒక రాష్ట్ర స్థాయి పదవి అందజేసి అన్ని రాజకీయ పార్టీలకు ఒక సమాధానము, జనసేన పార్టీ అంటే ఎలాంటిది, జనసేన పార్టీ ప్రజల కోసం ఏ విధంగా పాటుపడుతుంది, జన సైనికులు పార్టీ కోసం కష్టపడే జన సైనికుల కోసం ఏ విధంగా అండగా ఉంటుందని దానికి ఉదాహరణే ఈ యొక్క పదవి రావడం అనేది తెలియజేసుకుంటూ, నమస్కారం. నా పేరు ఖాసిం అలీ, మార్కాపూర్ నియోజకవర్గం. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు మేము జనసేన పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నాము. మొన్న ప్రకటించిన పదవులలో సయ్యద్ సాదిక్ గారుకి ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పార్టీని నమ్ముకొని జన సైనికులు మనం ఎలా పవన్ కళ్యాణ్ గారి బాటలో ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా పదవులు వాటందరూ వాటే ఎత్తుక్కుంటే వస్తాయని నిదర్శనం మన సయ్యద్ సాదిక్ అన్న గారు. ఈ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, అలాగే మార్కాపూర్ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీని నమ్మి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అడుగడుగున వేస్తే ఈ మైనార్టీసీ వర్గంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే మార్కాపూరే ఉదాహరణ. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు ఎవరికి ఈ పదవులు ఇవ్వలేదు. ఉదాహరణ మొన్న ఈ మధ్య కాలం ఒక 2 months బ్యాకే రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్గా మీర్జా ఆబిద్ గారిని మార్కాపూర్ పట్టణం వాసి ఆయన కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్రకటించిన సయ్యద్ సాదిక్ గారికి ప్రకటించిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయన మార్కాపూర్ పట్టణం వాసి. ఈ మాకు తెలిసిన ఈ ఇన్ని సంవత్సరాలలో మార్కాపూర్ నుండి ఏ పార్టీ కూడా స్టేట్ స్థాయిలో ఇద్దరికి ఒకే స్థాయిలో ఇవ్వలేదు. ఎందుకంటే జనసేన నమ్ముకుంటే పని చేసుకుంటా పోతే ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో చెప్పడానికి ఉదాహరణ ఇది. జనసేన పార్టీలో మైనార్టీస్ ముందుకు లేరు అని చెప్పే వాటికి ఇది చెంపపెట్టులా సమాధానం ఉంటుందని చెప్తున్నాను. ప్రతి ఒక్క మైనార్టీస్కి పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రేమతో ముందుకు తీసుకెళ్తారో ఈ 2 పదవులే ఉదాహరణ. అలాగే మన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన ఈ జిల్లా త్రోటు ఏ ఉన్న అన్ని కష్ట సుఖాల్లో మాకు ముందుండు నడిపించి
అన్నగారికి ఈ పదవి రావడానికి ప్రధాన పాత్ర పోషించిన రియాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను.